హాయ్ అండి, నమస్తే. నేను మీ మాధవిని. వెల్కమ్ టు రిషి స్పెషల్. ఈ రోజు వీడియోలో పచ్చి రొయ్యల గోంగూర కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కర్రీ చాలా కమ్మగా ఉంటుందండి. గోంగూరతో ఎలాంటి నాన్ వెజ్ ఐటమ్ వేసుకొని చేసుకున్నా ఆ రుచే వేరండి. చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. సో లేట్ చేయకుండా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఇక్కడ నేను కేజీ రొయ్యలు తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత నాకు 1/2 kg దాకా వచ్చాయి. ఇప్పుడు వీటిని పసుపు ఉప్పు వేసుకొని ఒకసారి బాగా క్లీన్ చేసుకొని తీసుకున్నాను. ఇలా క్లీన్ చేసుకున్న వాటిని పక్కన పెట్టుకుందాము. ఇక్కడ నేను చిన్న సైజు కట్టలు 2 గోంగూర కట్టలను తీసుకొని ఆకుల్ని ఈ విధంగా సపరేట్ చేసుకున్నానండి. ఆకుల్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఈ ఆకుల్ని చేతిలో తీసుకున్నారంటే చేతి నిండుగా రావాలండి. నేను తీసుకున్న రొయ్యల క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోద్ది అనమాట. సో ఇప్పుడు ఈ ఆకుని ఒక కడాయిలోకి మార్చుకుందాము. 1/2 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెంగా పసుపును కూడా యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. 1/4 కప్పు దాకా వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఉడికించుకోవడం వల్ల గోంగూర అనేది జిగురు లేకుండా ఉంటుంది. స్టవ్ పైన పెట్టుకొని ఒక 5-6 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఇక్కడ నేను 5 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, గోంగూర అనేది బాగా ఉడికిపోయిందండి ఆల్మోస్ట్. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ లెక్క అడ్జస్ట్ చేసుకొని దీన్ని ఒకసారి ఇలా బాగా కలుపుతూ ఉన్నారంటే ఒక 2 నిమిషాల పాటు గోంగూర అనేది చక్కగా ఉడికిపోతుంది. ఇలా ఉడికించుకున్న గోంగూరని తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన మరొక పాన్ పెట్టుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ ని యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలను వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఈ విధంగా వేయించుకున్నారంటే ఇందులో ఉండే వాటర్ మొత్తం బాగా సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని ఇందులో ఉండే వాటర్ మొత్తం ఆవిరయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మరీ ఎక్కువగా ఉడికించుకున్నారంటే రొయ్య అనేది గట్టిగా అయిపోతుందండి. ఇలా వేయించుకున్న రొయ్యల్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4 లవంగ మొగ్గలు, 1 ఇంచు దాకా దాల్చిన చెక్క, 1 రెమ్మ కరివేపాకు, 3 పచ్చిమిర్చిని ఇలా మధ్యకి కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. వీటిని ఒకసారి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న మీడియం సైజు ఉల్లిపాయలు 2 యాడ్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు బాగా ఈ విధంగా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మీడియం సైజ్ టమాటాలు బాగా పండినవి 2 తీసుకున్నాను. వీటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని బాగా మెత్తబడి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత 2 స్పూన్ల దాకా కారం యాడ్ చేసుకుంటున్నాను. 1.5 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ దాకా ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను. మంటని లో ఫ్లేమ్ లెక్క అడ్జస్ట్ చేసుకొని ఈ మసాలాలు మాడిపోకుండా ఒకసారి దీన్ని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి వీటిని బాగా కలుపుకున్న తర్వాత 1 కప్పు దాకా వాటర్ ని యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు దీన్ని బాగా ఉడికించుకుందాము. 5 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, ఇలా ఉడకడం స్టార్ట్ అయింది. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూరని వేసుకొని ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉన్నారంటే గోంగూర అంతా మొత్తం రొయ్యలతో బాగా కలిసిపోద్ది. ఇప్పుడు ఇందులోకి మరొక 1/2 కప్ దాకా వాటర్ ని యాడ్ చేసుకుంటున్నాను. నాకైతే కొంచెం ఉప్పు తగ్గింది కాబట్టి నేను కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మరొక 6-7 నిమిషాల పాటు దీన్ని బాగా ఉడికించుకుందాము. ఒక 6 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను. రొయ్యల కర్రీ అనేది బాగా ఉడికిపోయి ఆయిల్ కూడా ఈ విధంగా సపరేట్ అయిపోయిందండి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒకసారి బాగా కలుపుకొని వేడి వేడి అన్నంతో దీన్ని సర్వ్ చేసుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండే పచ్చి రొయ్యల గోంగూర కర్రీ రెడీ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం రిషి స్పెషల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.